బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైంది. ప్రస్తుతం ఆ పార్టీ కొంచెం గందరగోళంలో కనపడుతోంది. అలాంటి పార్టీ మళ్ళీ లైమ్ లైట్లోకి రావడానికి స్కెచ్ ఏమైనా వేసిందా? 10 ఏళ్ల క్రితం ఎలాగైతే ప్రజల్లోకి వెళ్ళిందో ఇప్పుడు అదే వ్యూహాన్ని మళ్ళీ ప్రజల్లో రగిల్చేందుకు సిద్ధమవుతుందా? లోకల్ నాన్ లోకల్ అంటూ మళ్ళీ ఉద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇక్కడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? ఆయన విమర్శించాలనుకున్నారు, ఎదురుదాడి చేయాలనుకున్నారు, మూతోడు జవాబు ఇవ్వాలనుకున్నారు. రెస్పాన్స్ అవ్వలేదు. ఇలాంటి విద్వేషాలు పుట్టించే ప్రయత్నం చేసిన ఆయనకు వినిపించడం లేదు. వ్యవసాయం పూజలు చేసుకుంటూ అక్కడ టైం గడుపుతున్నారు. మరి కేటీఆర్ అయినా స్పందించాలి. ఆయన అడ్రస్ కూడా కనిపించడం లేదు ప్రస్తుతం. ఆయన ఎక్స్లో తప్ప ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. హరీష్ రావు కూడా మాట్లాడారు కానీ ఏదో పైపైన ఒక రెస్పాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన తరలిరండి, ముట్టడిద్దాం, ధర్నా చేద్దాం అంటున్నారు కానీ ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం సరిగ్గా ఇవ్వడం లేదు. కౌశిక్ రెడ్డి చేసిన ఈ లోకల్ నాన్ లోకల్ విషయంలో మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పెద్దలు. ఆంధ్రోడు ఏడుంటావు రా నువ్వు అని చెప్పిండు. ఆంధ్రోడు ఏడుంటావు రా అంటుండు. ఆంధ్రోలో ఓట్లు లేకుండానే నువ్వు గెలిచినవా? ఇది ఒకవేళ ఈ స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డిది అయితే ఎంబడే కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం. లేదు ఆ పార్టీ యొక్క స్టాండ్ అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండొద్దని మీరు ఒకవేళ అనుకుంటే కేసీఆర్ గారే బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రోళ్ళ కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే తన నోటితో తీస్తానన్నారు కేసీఆర్. నిజానికి 10 ఏళ్లలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. అందుకే సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. నిజానికి బీఆర్ఎస్ పరువు కాపాడింది కూడా వాళ్లే అని చెప్పాలి. మరి ఎంత చేస్తే తీరా సొంత ప్రయోజనాల కోసం మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటన్న ఆలోచన ఇప్పటికే నగరవాసులో మొదలైంది. నిజంగా కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే వాటిని ఉపసంహరించుకోవాలి. లేదంటే ఆయన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేలా పార్టీ అయినా ఆదేశించాలి. లేదంటే ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలే చేసినట్టుగా భావించి ప్రజల నుంచి నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.